హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనము ఆగ్రాలో ఉన్న తాజ్మహల్ అయితే చూసుకుందాం. ఇదైతే మనకు బయట ఎంట్రన్స్. ఇది బయట ఎంట్రన్స్ అయితే చూసుకోండి. మనకి ఎంట్రీ కావడానికి అయితే ఈ విధంగా ఉంది. పూర్తి వీడియో అయితే చూసుకుందాం. టోకెన్ తీసుకున్న తర్వాత మనమైతే ఇక్కడ నుంచి ఎంట్రీ అవుతున్నాం. ఇక్కడైతే మనకు చెకింగ్ పాయింట్ ఉంది, చెక్ చేస్తున్నారు ఫుల్గా. ఇక్కడ నుండి అయితే మనం లోపలికి ఎంట్రీ అవుతున్నాం. మనం లోపలికి నడుచుకుంటూ వెళ్తుంటే లెఫ్ట్ సైడ్లో అయితే మనకి తాజ్మహల్ ఏ ఇయర్లో ఏ విధంగా ఉంది అన్నది అయితే ఫొటోస్ అయితే పెట్టినారు. మనం చూసుకుంటూ వెళ్ళొచ్చు. చూస్తున్నారు కదా, ఇదైతే మనకి ఏ సంవత్సరంలో తాజ్మహల్ ఏ విధంగా ఉంది అన్నది ఫొటోస్ ఇక్కడ అన్ని తీసి పెట్టినారు. మనం ఇది లోపలికి నడుచుకుంటూ వెళ్తుంటే మనకి లెఫ్ట్ సైడ్లో వస్తుంది. ఏ సంవత్సరంలో తాజ్మహల్ అప్డేట్ అవ్వుకుంటూ వచ్చింది అన్నది కూడా మనం ఈ ఫోటోలలో చూసి మనం గుర్తుపట్టవచ్చు. మనమైతే దాటేసిన తర్వాత లోపలికి అయితే వెళ్తున్నాం. ఇట్లాంటి ద్వారాలు మనమైతే 2 దాటాలి. ఇదైతే 4 దిక్కులు ఇట్లాంటి ద్వారాలు అయితే ఉన్నాయి. మేమైతే ఈస్ట్ గేట్ నుంచి లోపలికి వెళ్తున్నాము. లోపలైతే మంచి చెట్లు, గ్రీనరీ చాలా బాగుందని చెప్పాలి. ప్రపంచ వింతలలో ఇది కూడా ఒక వింత కాబట్టి చూడడానికి చాలా మందే వచ్చినారు. చూడండి ఎంతమంది ఉన్నారో. మనమైతే మెల్లిగా లోపలికి వెళ్దాం. అక్కడ ఎదురుగా కనబడుతుంది కదా, అది కూడా ఇట్లాంటి గేటే, కానీ మనమైతే ఈస్ట్ గేట్ నుంచి వెళ్తున్నాం. మనం లోపలికి వెళ్తుంటే 2 దిక్కుల ఇట్లాంటి కట్టడం అయితే చూసుకోవచ్చు. మొత్తం ఎర్ర రాయితోని 2 సైడ్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉన్నది. అక్కడ నుంచి అయితే మనం లోపలికి వెళ్తాం తాజ్మహల్ చూడడానికి. మనం ముందర వరకు అయితే వెళ్ళి అక్కడ నుంచి మనం మళ్ళీ లోపలికి వెళ్ళాల్సి వస్తుంది. దానికంటే ముందరైతే చూసుకోండి చుట్టూ ఏ విధంగా ఉందో. మెయింటెనెన్స్ మాత్రం చాలా బాగుందనే చెప్పాలి. తాజ్మహల్లో కనబడుతుంది కదా, మనకి లోపల సైడ్ తాజ్మహల్ కనపడుతుంది కదా. మనం ఆ ద్వారం దాటి లోపలికి వెళ్తే మనకు తాజ్మహల్ అయితే కనపడుతుంది. ఇదైతే మనకు 1632లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయ్యి మనకి 1654లో పూర్తయిందని చెప్పాలి కన్స్ట్రక్షన్. ఇది మెయిన్గా ముంతాజ్ కోసం షాజహాన్ కట్టించిన కట్టడం అని చెప్పొచ్చు. ప్రేమకి గుర్తుగా 6 భార్యలలో తనకి ముంతాజే ఎక్కువ ఇష్టమని, తన కోసం తను చనిపోయిన తర్వాత తన కోరిక మేరకే దీన్ని కట్టియడం జరిగిందని మనకు అందరికీ తెలుసు. తర్వాత తన కొడుకే తనని జైల్లో వేసి తర్వాత కొన్ని రోజుల తర్వాత తను చనిపోవడం, జైల్లో ఉన్నప్పుడు ఆ తాజ్మహల్ కనపడేటట్టుగా తను అక్కడ జైల్లో ఉండడం, ఇవన్నీ చరిత్ర చెప్తూనే ఉంటుంది కదా, మనం ఎప్పుడు తెలుసుకుంటూనే ఉంటాం కదా. సో ఇదైతే ఇక్కడ నుంచి మనం లోపలికి అయితే వెళ్తాం. ఇదైతే మెయిన్ ఎంట్రన్స్ లోపలికి తాజ్మహల్ చూడడానికి కనబడుతూనే ఉంది కదా. ద్వారం లోపల నుంచి తాజ్మహల్ ఒకసారి చూడండి. దానికంటే ముందర ఎంట్రన్స్ గేట్ అయితే ఈ విధంగా కన్స్ట్రక్షన్ చేసి పెట్టారు. అద్భుతమైన కట్టడం అనే చెప్పాలి. అసలు ఇప్పుడున్న ఇంజనీర్సే దీన్ని చూసి పరేషాన్ అవుతారని చెప్పాలి కదా. అందరూ అదే అనుకుంటారు కదా, ఇప్పటికి కూడా ఇంజనీర్స్ అసలు అది ఎట్లా కట్టినారు ఏంది అని ఇప్పటికి కూడా పరేషాన్ అవుతారని. మనం కూడా చూడడానికి వెళ్ళినప్పుడు మనం చూస్తుంటే మనం కూడా అట్లే పరేషాన్ అవుతాం. ఇంజనీర్స్ కంటే మనమే ఎక్కువ పరేషాన్ అవుతాం. చూడండి ఒకసారి, ఇదైతే మనం లోపలికి ఎంట్రీ అవుతున్నాం. ఇక్కడ నుంచి అయితే మనం ఎంట్రీ, ఇక్కడ అంతా ఫోటోలు దిగడం మొత్తం ఇదే జరుగుతుంది ఇక్కడ. ఈ ద్వారం లోపల ఉన్నంత వరకు అయితే మనం మాట్లాడుకునే ముచ్చట్లు మనకే రీసౌండ్ వస్తున్నాయి. చాలా గట్టిగా పడుతున్నాయి. ఇక కొంచెం ముందుకు వెళ్ళగానే అక్కడ అన్ని ఫోటోలు దిగడము అంతే, మొత్తం అదే. ఫోటోగ్రాఫర్స్ ఫోటోలు దిగడము, సెల్ ఫోన్లలో ఫోటోలు దిగడము మొత్తం ఇదే జరుగుతుంది. కొంచెం ముందుకు పోగానే కనబడుతుంది కదా, ఆల్రెడీ చూసుకున్నారు. వెనకాల తాజ్మహల్, ముందరన్ని ఫొటోస్. తాజ్మహల్ దగ్గర వరకు కూడా వెళ్ళొచ్చు కానీ ఇక్కడ నుంచి అయితే ఫొటోస్ తీసుకున్నారు. ఫుల్గా పడుతుంది అని. ఇంకొకటి, తాజ్మహల్ లోపలికి ఎక్కి తిరగడానికి సపరేట్ టికెట్, జస్ట్ లోపలికి ఎంట్రీ కావడానికి, చుట్టుపక్కల తాజ్మహల్ చూసి రావడానికి సపరేట్ టికెట్. చూడండి ఒకసారి చుట్టూ ఎంత చెట్లు, గ్రీనరీ చూడడానికి చాలా అద్భుతంగా ఉంది. కొంచెం ఎండ టైంలో పోతే మనకి కొంచెం ఇబ్బంది అని చెప్పాలి, కానీ సాయంత్రం టైంలో వెళ్తే మంచిగా అనిపిస్తుంది, చాలా బాగా అనిపిస్తుంది. ఈవినింగ్ టైంలో వెళ్తే, ఒకవేళ ఎండాకాలము మధ్యాహ్నం టైంలో వెళ్ళాం అనుకోండి కష్టం. తాజ్మహల్ చూసిన ఫీలింగ్ అయితే అస్సలు ఉండదు.
చూడండి ఇది బయటికి మనం వచ్చేసినాం కదా, బయటకు వచ్చేసినాం కదా, ఇది లోపల సైడ్ ఈ విధంగా ఉంది. సేమ్ అదే ద్వారం లోపల సైడ్ ఈ విధంగా ఉంది. సేమ్ కట్టడం బయట నుంచి అదే విధంగా ఉంది, లోపల నుంచి కూడా అదే విధంగా ఉంది. మనమైతే మెల్లిగా తాజ్మహల్ దగ్గరికి వెళ్తున్నాం. ఇంకా మెల్లిమెల్లిగా నడుచుకుంటూ పోతుంటే తాజ్మహల్ ఇంత 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 మనకి దగ్గర అవుతూ ఉంటుంది. చూసిరు కదా ఒకటే తిరిగా ఫోటోలు, ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్లు. తాజ్మహల్ దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు అయితే చూసిరు కదా లెఫ్ట్ సైడ్ ఏ విధంగా ఉంది, రైట్ సైడ్ ఏ విధంగా ఉంది అని. ఈవినింగ్ టైంలో వెళ్తే మంచి ప్రశాంతంగా తాజ్మహల్ని చూసుకొని అక్కడ ఫ్రీగా చూసిరు కదా 4 పిల్లర్లు కొంచెం క్రాస్గా కనపడుతున్నాయి. ఎందుకు అని అంటే ఒకవేళ ఇన్ కేస్ ఫ్యూచర్లో అవి కింద పడ్డప్పుడు, ఒకవేళ పడిపోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు అవి తాజ్మహల్ పైన పడొద్దు అన్న ఉద్దేశంతో ఆ విధంగా కట్టించిండంట అప్పట్లో షాజహాన్. ఇక్కడ మనకైతే ఒక వాటర్ ఫౌంటైన్ లాగా కట్టినారు తాజ్మహల్కి ముందర. ఇదంతా రీకన్స్ట్రక్షన్ అవుతున్నప్పుడు పరిస్థితి, కానీ షాజహాన్ అయితే కట్టియలేదు. తర్వాత కన్స్ట్రక్షన్లో భాగంగా ఇవన్నీ ఎక్స్ట్రాగా అయినాయి. చూస్తున్నారు కదా ఇక్కడ నుండి కూడా ఫోటోలు దిగడమే. బహుశా ఫోన్ గ్యాలరీలు నిండిపోతేమో జనాలు అవి ఒకటే తిరిగి క్లిక్ చేస్తూనే ఉన్నారు ఫొటోస్. చూడండి మనం లోపలికి వెళ్తుంటే మనకి లెఫ్ట్ సైడ్ ఉన్న కోట టైప్, కోట అని కూడా అనలేం, అది కూడా ఒక చిన్న కన్స్ట్రక్షన్ టైప్. అప్పట్లో ఎందుకు కట్టినారో ఇంకా. చూసారు కదా ఇక్కడ నుంచి తాజ్మహల్ ఏ విధంగా కనపడుతుందో. ఇక్కడ నుంచి కూడా ఒకటే తిరిగి ఫొటోస్ దిగుతున్నారు. దానిపైన ముంగటున్న ఫౌంటైన్, వాటర్ ఫౌంటైన్ ఇది. చూసారు కదా ఒక్క చుక్క నీళ్ళు, ఫుల్ ఎండలు కొడుతుంటే నీళ్ళు ఆడికెళ్ళి వస్తాయి. వెనకాల అంత పెద్ద నది, కానీ ఆ నదిలో కొంచెం ఎందుకో మంచినీరు ఉన్నట్టుగా కనపాలి, అంత మురికి నీరు ఉన్నట్టుంది. సో అందుకని ఇందులోకి తీసుకుంటలేనట్టు వాటర్. ఇదైతే చుట్టూ తాజ్మహల్ ముందు చుట్టూ, అక్కడ కూడా దాని పక్క పంటి 2 అంటే కట్టడాలు ఉన్నాయి. ఇదైతే మెయిన్ తాజ్మహల్ పర్ఫెక్ట్ ఫ్రేమ్. ఇదేమో లెఫ్ట్ సైడ్ కట్టడం. చూసారు కదా ఇది తాజ్మహల్. ఇప్పుడు నేను చుట్టూ తిరిగిన తాజ్మహల్ చుట్టూ 4 దిక్కులు సేమ్ కొడుతుంది. 4 దిక్కులు యాజ్ ఇట్ ఈజ్గా ఉంది, ఏమాత్రం డిఫరెన్స్ లేకుండా 4 దిక్కులు సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఉంది తాజ్మహల్ చుట్టూ. అది కూడా వీడియో తీసినా అది కూడా వస్తుంది ఖచ్చితంగా. ఇదైతే మనం ఇక దగ్గరికి వచ్చేసినాం, తాజ్మహల్ దగ్గరికి అయితే వచ్చినాం, పైకి కూడా ఎక్కినాం. ఇది మనకి చెప్పాలంటే వెస్ట్ సైడ్. ఎస్, దిస్ ఈజ్ వెస్ట్ సైడ్. తాజ్మహల్కి ఇది వెస్ట్ సైడ్. నేను కంపాస్ పెట్టి మరీ చూసిన, ఇది తాజ్మహల్కి వెస్ట్ సైడ్ ఇది. ఎస్, వెస్ట్ సైడ్ ఇది. నార్త్ సైడ్ ఏమో నది ఉన్నది, నార్త్ సైడ్ అంతా యమునా నది ఉన్నది. చూసుకోండి ఒకసారి వెస్ట్ సైడ్. ఈ కన్స్ట్రక్షన్ ఎట్లుందో చూసినారా? ఈ డిజైన్ ఎవరితోనో వేయించినారని ఉన్నది, అక్కడ పేరు రాసి ఉన్నది కానీ పేరు మర్చిపోయినా నేను. ఇంచుమించుగా ఒక 1000 ఏనుగులు కష్టపడ్డాయంట ఈ మార్బుల్స్ తేవడానికి. రాజస్థాన్ నుంచి మార్బుల్స్ తేవడానికి 1000 ఏనుగులు కష్టపడ్డాయి. అయితే నార్త్ సైడ్ చూడండి, ముందర నది చూస్తున్నారు కదా. ఇదేమో మళ్ళీ మనకి ఈస్ట్ సైడ్ వస్తుంది. మనం ముందరకు వచ్చేసినాము, ఈస్ట్ సైడ్కి వచ్చేసినాము. ఇదేమో ఈస్ట్ సైడ్, తాజ్మహల్కి ముందర ఉన్న కట్టడం. ఇది మనకి ఈస్ట్ సైడ్, దాని ముందర ఉన్న కట్టడం ఇది. ఈస్ట్ సైడ్ నుంచి కూడా అన్ని 4 దిక్కులు ఎటు నుంచి ఫొటోస్ దిగినా సేమ్ వస్తాయి, కానీ జనాలు మాత్రం ఖచ్చితంగా 4 దిక్కులో ఫొటోస్ దిగుతూనే ఉన్నారు. 4 దిక్కులు దిగుతున్నారు ఫోటో. చూసారు కదా తాజ్మహల్ మొత్తం ఫ్రేమ్లో ఏ విధంగా పడుతుందో, చూడడానికి అసలు కళ్ళు జరుపు. చూసినారు కదా ఎంత మంచిగా ఉందో కట్టడం. మేమైతే పైనకి వెళ్ళలేదు, పైనకి వెళ్తే లోపల వీడియో కూడా రికార్డ్ చేస్తుండే, కానీ మేము పైనకి వెళ్ళలేదు. ఎందుకంటే అప్పటికే ఎండ మంచి కొడుతుంటే మాకు ఒకటే తిరిగి కారిపోతున్నాయి చెమటలు. సో అందుకని మేమైతే పైకి వెళ్ళలేదు. ఇది చూసుకోండి ఈస్ట్ సైడ్, ఇది తాజ్మహల్కి ఈస్ట్ సైడ్. ఇదేమో దాని ముందర ఉన్న కట్టడం, ఈస్ట్ సైడ్ ఉన్న ముందర ఉన్న కట్టడం అది. వెనుకనేమో యమునా నది, నార్త్ సైడ్ ఏమో యమునా నది, సౌత్ సైడ్ అంతా మనకి ఎంట్రన్స్. పిల్లర్, 4 దిక్కులు 4 పిల్లర్స్. ఇవన్నీ
షాజహాన్ తను ఈ కట్టడం కంటే ముందు వీటన్నిటిని ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక్కొక్కరు నేర్చుకున్నారు అని చెప్పేసి అయితే చరిత్ర ఉన్నది. వాళ్ళ నాన్న దగ్గర నుంచి పిల్లర్స్, మళ్ళీ ఇంకా గురువుగారి దగ్గర నుంచి పైన గోపురం, ఇవన్నీ వేరే వేరే వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకొని తెలుసుకున్న తర్వాతనే దీన్ని కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసిండని చరిత్రనైతే ఉన్నది. చూసిరు కదా కట్టడం ఎంత బాగుందో, ఎంత అద్భుతంగా ఉందో. ఇప్పట్లో ఇది పాసిబుల్ కాకపోవచ్చు, కానీ అప్పట్లో మాత్రం ప్రేమ కోసం కట్టేసిండు. ఇంకైతే మనం ఈస్ట్ సైడ్ నుంచి అయితే కిందికి దిగుతున్నాం. ఇదంతా సౌత్ సైడ్ వస్తుంది. ఇంకా తాజ్మహల్ ముందర చూసుకుంటే ఇంత సౌత్ సైడ్ అంటే గ్రీనరీ, ఎంట్రన్స్, జనాలు రావడం పోవడం అంతా సౌత్ సైడ్ నుంచే జరుగుతుంది. నార్త్ సైడ్ ఏమో నది. చూసిరు కదా ముందర, ఇది మనం ఇంక ఎగ్జిట్కి వెళ్తున్న రోడ్. ఇది బయటకి ఎగ్జిట్ అయ్యేటప్పటికి వెళ్ళే రోడ్. ఇది వెనకాల తాజ్మహల్.